రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. వదినా వదినా ఏం చేస్తున్నారు? ఏం లేదు వదినా, ఇల్లు శుభ్రం చేస్తుంటే పొరపాటున కింద పడిపోయింది. తీసి పెడుతున్నప్పుడు ఇందులో నుంచి ఏదో ఆకులు నలుగుతున్నట్టు ఒక చప్పుడు వినపడుతుంది. ఇందులో ముడుపుగా చెరుకు బెల్లం ఉందన్నారు కదా, మరి అంత బరువుగా లేదు. పైగా ఏదో ఆకుల శబ్దం వినపడుతుంది. ఏముందా అని ఆసక్తిగా చూస్తున్నాను. అదేంటి వదినా, ఒకసారి ముడుపు కట్టాక మళ్ళీ దేవుడికి సమర్పించేంత వరకు ముడుపు విప్పదీయకూడదు కదా. మీరిలా చేస్తే ఎలాగా? ఇది మొక్కుబడి కదా. సారీ వదినా, ఏదో అనాలోచితంగా చేసేశాను. మరేం పర్లేదు, ఇటివ్వండి. రమణి, రమణి, ఇలా రా. వస్తున్నానండి. చావు తప్పి కన్ను లొట్టబోయినట్టయింది పరిస్థితి. నేను రావడం కాస్త లేట్ అయింటే ఇందులో ఉన్న దారుణం ఆ మహాతల్లి కంట పడేది. అమ్మో! ఏంటండి? అమ్మాయి బర్త్డే ఇక్కడే చేద్దాం అనుకుంటే కుదిరేలా లేదోయ్. రాజా ఫోన్ చేశాడు, అమ్మాయి బర్త్డే అక్కడే చేయాలంటున్నాడు. అదేంటండి, ఇక్కడ మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటేను. మనం ఇక్కడ ఏదైనా ఏర్పాట్లు చేసుకుంటున్న ఉద్దేశంతోనే చేస్తున్న ఏర్పాట్లన్నీ ఎక్కడవక్కడ ఆపేసి అందరం కలిసి ఇక్కడికి వచ్చేయండి రా అని ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళనే ఇక్కడికి పిలిపించొచ్చు కదండి. అదేంటండి అన్నయ్య ఎలా చేస్తున్నారు? ఇదే మాట నేను అడిగాను అయ్యి. వాడేమన్నాడో తెలుసా? ఇన్నాళ్ళు నీ కూతురికి మీ ఇంటను పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు మీ కూతురు మా ఇంటి కోడలు. పెళ్ళయిన తర్వాత తొలి పుట్టినరోజు అత్తగారింట్లో గొప్పగా జరిపించాలనుకుంటున్నాము. మారు మాట్లాడకుండా అందరూ వచ్చేయండి అంటున్నాడు. వాడు మాటలతో నా నోరు మూయించేశాడు.
ఏం చేయాలో చెప్పు. అందరం కలిసి అక్కడికే వెళ్ళాలి. అలాగేనండి. దానికిక్కడ కంటే అక్కడే పండుగ బాగా జరుగుతుంది. అలాగే అత్తయ్యకి ఈ విషయం చెప్తాను. ఆవిడ రేపటికి వంట ప్రోగ్రాంలు మొదలుపెట్టి పిండి వంటలన్నింటికీ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. అత్తయ్య